హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైళ్ల శాఖ నుండి లాస్ట్ మంత్ అంటే ఆగస్టు 21 ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి కడప మరియు నెల్లూరు సెంట్రల్ జైలుకి సంబంధించి డి అడిక్షన్ సెంటర్లు అంటే డ్రగ్ అడిక్షన్ సెంటర్లలో తాత్కాలికంగా కొన్ని ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాంట్లో పోస్టులు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంట్ కమ్ క్లర్క్, కమ్యూనిటీ వర్కర్, నర్స్ మేల్ అన్నమాట, వార్డ్ బాయ్స్, పీర్ ఎడ్యుకేటర్ వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుద్ది. వీటిల్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంబంధించి కడపలో ఒకటి, నెల్లూరులో ఒకటి. దానికి సంబంధించిన శాలరీ 30,000 ఉండిద్దండి. ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి మాదక ద్రవ్యాల నిర్మూలన సంస్థలో పనిచేసి 3 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే అకౌంట్స్ కమ్ క్లర్క్కి 18,000 శాలరీ ఉండిద్ది. నెల్లూరులో ఒకటి, కడపలో ఒకటి ఉంది. అకౌంట్స్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కమ్యూనిటీ వర్కర్, సామాజిక కార్యకర్త కడపలో 2, నెల్లూరులో 2. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 25,000 ఉండిద్ది. సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సోషల్ వర్కర్, సైకాలజీలో 1-2 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మరియు ఒక ప్రాంతీయ భాష అంటే తెలుగు, ఈ రెండిట్లలో మంచి పట్టు ఉండాలండి. అలాగే నర్స్ మేల్, ఓన్లీ మేల్స్ అన్నమాట. నర్స్కి ఒకటే పోస్ట్ ఉంది, కడపలో ఒకటి, నెల్లూరులో ఒకటి. దీనికి శాలరీ 20,000. జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన నర్స్ ఎంఎస్జే అండ్ ఈ నిర్ణయించిన విధంగా ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేటకు సిద్ధంగా ఉండాలి. వాళ్ళే శిక్షణ ఇస్తారండి. అలాగే వార్డ్ బాయ్స్, పీర్ ఎడ్యుకేటర్. వార్డ్ బాయ్స్ ఒకటి, పీర్ ఎడ్యుకేటర్ అన్నీ ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. మీకు దానికి 20,000, దీనికి 10,000. ఆసుపత్రి అంటే హాస్పిటల్స్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో, లేకపోతే డ్రగ్ అడిక్షన్ సెంటర్స్లో పనిచేసిన అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణ అయితే సరిపోతుంది. సేమ్ ఇలాగే పీర్ ఎడ్యుకేటర్ అక్షరాస్యులు అంటే చదవటం వచ్చిన వాళ్ళు 1-2 సంవత్సరాల నిగ్రహం కలిగిన మాజీ మాదక ద్రవ్య వినియోగదారుడై ఉండాలి. మాదక ద్రవ్యాలు వినియోగించే వారి మధ్యలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరియు సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉండి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం, కొనడం లేదా అమ్మటం మానివేయడానికి నిబద్ధత కలిగి ఉండాలి. హానికరమైన మాదక ద్రవ్యాల వినియోగం మరియు పునర్స్థితన నివారణ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో వయసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారంటే మన కరికులం బయట సివిలు పూర్తి వివరాలతో ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్, పోలీస్ రెసిడెన్సీ 7th లైన్, రాజరాజేశ్వరి నగర్, ఆశ్రమ్ రోడ్, తాడేపల్లి. ఈ చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా డిఐజీ ప్రిజన్స్ గుంటూరు @gmail.com దీనికి మెయిల్ అయినా చేయాలి. ఎప్పటి లోపల మెయిల్ చేయాలంటే 10/9/2025 నాటికి పంపాలండి. దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మీ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకి ఎంపిక చేస్తారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.